వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా బాతుల దంపతులు గణపతి హోమం, నవగ్రహ శత్రు సంహారం, ధన్వంతరి, మహాసుదర్శన హోమాలు. రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో నిర్మించిన ఓం శివశక్తి పీఠం దేవాలయ సమూహంలో తమిళనాడుకు చెందిన వేద పండితులచే గణపతి హోమం, నవగ్రహ హోమం, శత్రు సంహార, ధన్వంతరి, మహాసుదర్శన హోమాలు నిర్వహించారు. అదేవిధంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీన సోమవారం లక్ష్మీ నరసింహస్వామి మెట్లు కడుగుతామని తెలియజేశారు. ఈ యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదాలతో వెలువడినటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం. వారి యొక్క ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, వారి యొక్క దీవెనలు పరిపూర్ణంగా ఉన్నాయని నమ్మే భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా తిరుమల లడ్డూ ప్రసాదం దేశ విదేశాల్లో కూడా పేరుగాంచినటువంటి ప్రసాదం. తిరుమల శ్రీవారి లడ్డూ స్వీకరించడం అనేది దైవానుగ్రహంగా భావించే హిందువులు తిరుమల శ్రీవారి ప్రసాదం స్వీకరిస్తే 7 జన్మల పాపాలు పోతాయని ఎంతో విశ్వసించే హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో కూడా జంతు అవశేషాలతో కూడినటువంటి రసాయనాల ద్వారా తీసిన ఆయిల్తో ఈ యొక్క తిరుపతి శ్రీవారి లడ్డు తయారు చేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది మనందరికీ తెలుస్తుంది. ఈ యొక్క తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ఒక నార్త్ ఇండియాలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం, శ్రీవారి లడ్డు, ఆ యొక్క పాద పద్మాలకు నమస్కరించడం ఇదంతా ముక్తిదాయకం, ఐశ్వర్యదాయకం అని నమ్మే హిందువులందరినీ కూడా హిందూ వ్యవస్థను పట్టించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే దీనికి ఈ యొక్క జంతు కళేబరాల ద్వారా తయారు చేసినటువంటి భయంకరమైన రసాయనాలతో ఈ యొక్క తిరుపతి లడ్డూని అపవిత్రం చేసినందుకు కాను, దేవతలందరినీ కూడా అపవిత్రం చేసినట్టుగా, హిందూ మతాన్ని అపవిత్రం చేసినట్టుగా ఈ యొక్క ధర్మశాస్త్రాలు, పీఠాధిపతులు, పండితులు చెప్తున్నారు. దీని ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని వీటి మీద ఎంక్వైరీ చేసి దాన్ని ప్రక్షాళన చేయడానికి పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకుని ఇమీడియట్గా ఎవరైతే ఈ జంతు కళేబరాల నుంచి తీసినటువంటి రసాయనాల ద్వారా తయారు చేసిన ఈ నెయ్యిని నిర్మూలించారు ప్రస్తుతం. అదేవిధంగా చూస్తే మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఒకటి ప్రారంభించారు. దానిలో వారికి సంఘీభావంగా ప్రాయశ్చిత్తం చేయడంలో మేము కూడా భాగస్వాములు అయ్యింది. రాజానగర నియోజకవర్గం నుండి నేను కూడా ఇక్కడ దీక్ష తీసుకుని గత 3 రోజులుగా కూడా హోమాలు, యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు అన్నీ కూడా చేస్తున్నాము. ఇది ఇంకా కంటిన్యూ చేస్తాము. ముఖ్యంగా చూస్తే మనకి రాజానగర నియోజకవర్గంలో స్వయంభూగా వెలసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎప్పుడో పురాతనంగా ఉంది. చాలామంది మా పూర్వీకులు ఇక్కడ, నేను కూడా ఇక్కడే పుట్టాను కాబట్టి పూర్వీకులు అందరూ చెప్తుంటారు, దేవతలు నిర్మించిన ఆలయంగా చాలామంది ఇక్కడ కొనియాడుతూ ఉంటారు. అలాంటి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి కింద నుంచి చూసుకుంటే సుమారు 600 మెట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 600 మెట్లు కూడా మీ యొక్క ఎన్డీఏ నాయకులందరూ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించి ఈ యొక్క మెట్లన్నీ కూడా శుభ్రం చేసి స్వామివారికి
కొండ మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన, అలంకరణ, దీపదూప నైవేద్యాలు కూడా చేసి ఆ యొక్క ప్రాయశ్చిత్తం అనేది వారు కూడా చేసి ఆ యొక్క కలశాలతో వారికి మంత్రోచ్చారణతో కూడా ఈ అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే విధంగా మంత్రోచ్చారణలు జరిపి ఈ యొక్క మెట్లన్నీ కూడా శుభ్రం చేసి మా యొక్క అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం తెలియజేస్తాం. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ యొక్క హిందూ మతాన్ని బస్టు పట్టించకూడదు, హిందూ మతాన్ని గౌరవిద్దాం, పరమతాన్ని కూడా ప్రేమిద్దాం అనే నినాదంతోనే మేము అందరం ఉన్నాం. మతాలకు వ్యతిరేకం కాదు, కానీ ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది, అన్ని దేవాలయాలకు వెళ్ళింది. ముఖ్యంగా అయోధ్య బాలరాముడికి కూడా ఆ యొక్క ప్రతిష్ట రోజున 1,00,000 లడ్డూలు తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో ప్రముఖులకి, మధ్యతరగతి వారికి, పేదవారి అనే భావం లేకుండా అందరికీ కూడా అక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పంచి అక్కడ కూడా అపవిత్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆ పాప ప్రక్షాళనలో భాగంగానే మా వంతుగా ఉడతా భక్తి సాయంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మెట్లన్నీ కూడా మా యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కలిసి వాటిని శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాలతో మంత్రోచ్చారణతో మేము లక్ష్మీ నరసింహస్వామి పూజించాలని చెప్పి వచ్చే సోమవారం 30వ తేదీ ఉదయం 8 గంటలకు మొదలుపెట్టి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలనుకుంటున్నాం. దీని మీద జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క జరుగుతున్న కార్యక్రమాన్ని అంతటిని కూడా కవరేజ్ చేసి పెట్టాల్సిందిగా కూడా మిమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.